ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 28/2/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శాంతి కొరకు అశరీరి కాండి. ఈ దేహ బాణంలో వచ్చినప్పుడే అశాంతి కలుగుతుంది. అందుకే మీ స్వధర్మంలో స్థితులు కాండి. ఈరోజు ప్రశ్న, యథార్థమైన స్మృతి అంటే ఏంటి? స్మృతి చేసే సమయంలో ఏ విషయం పైన ఎక్కువ ధ్యాస ఉంచాలి? జవాబు, మిమ్మల్ని మీరు ఈ దేహం ఇంకా అతీతమైన ఆత్మ అని తెలుసుకొని బాబాని స్మృతి చేయండి. ఇదే యథార్థమైన స్మృతి. ఏదే దేహదారి స్మృతి రాకూడదు. ఈ ఒక గమనాన్ని ఉంచండి. స్మృతిలో ఉండే దానికోసము జ్ఞానం ఒక నశ పెరిగి ఉండాలి, బుద్ధిలో ఉండాలి. బాబా మనకి మొత్తం విశ్వానికి మాలికలుగా చేస్తున్నారు. మనం మొత్తం సృష్టి అంటే సముద్రము భూమికి మాలికలైతాము. ఈరోజు పాట, మిమ్మల్ని పొందుకొని మొత్తం భూమి ఆకాశం సముద్రము అన్నీను కూడా మా దానగా చేసుకున్నాము. ఓం శాంతి. ఓం అంటే నేను ఆత్మ. మనుషులు అనుకుంటారు ఓం అంటే భగవంతుడు, అయితే అలా కాదు. ఓం అంటే నేను ఆత్మ, నాది ఇది శరీరం అంటారు కదా. ఓం శాంతి. అహం ఆత్మ ఒక స్వధర్మమే శాంతి. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మనుషులు భలే ఓం శాంతి అనొచ్చు, అయితే ఓం అనే అర్థము ఎవరికి తెలియదు. ఓం శాంతి అనే అక్షరము ఎంత మంచిగా ఉంది కదా. నేను ఆత్మ, నా స్వధర్మము శాంతి. నేను ఆత్మ, శాంతిధామ నివాసి. ఎంత సింపుల్గా అర్థం ఉంది. పెద్దగా ఏమీ గొప్పలు చెప్పుకునే మాటే లేదు. ఈ ఒక సమయంలో మనుషులు ఎవరికి తెలియదు, ఇప్పుడు కొత్త ప్రపంచమా పాత ప్రపంచమా? కొత్త ప్రపంచమే మళ్ళా పాతగా ఎప్పుడైతుంది? పాతది నుండి మళ్ళా కొత్తగా ఎలాగైతుంది? ఇది కూడా ఎవరికి తెలియదు. ఎవరినైనా అడగండి, కొత్త ప్రపంచం ఎప్పుడు ఉండేది, పాతది ఎప్పుడు ఉండేది? ఎవరు చెప్పలేరు. ఇప్పుడు కలియుగం ఒక పాత ప్రపంచమైంది, కొత్త ప్రపంచానికి సత్యుగం అంట. మంచిది, కొత్తదే మళ్ళా పాతగా అయ్యేదానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది కూడా ఎవరికి తెలియదు. మనుషులయ్యి తెలియదు అంటే వాళ్ళకి ఏం చెప్పేది? పశువులకినా హీనమైపోయినారు కదా. పశువులకైతే ఏమీ తెలియదు. మనుషులు అంటారు మేమే పతితులు, ఏ పతిత పావన రాండి. అయితే ఇది కూడా తెలియదు. పావన అక్షరము ఎంత మంచిగా ఉంది కదా. పావనమైన ప్రపంచము స్వర్గము కొత్త ప్రపంచంగానే ఉంటుంది. చిత్రంలా దేవతలు కూడా ఉన్నారు, అయితే వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. ఈ లక్ష్మీనారాయణలో కొత్త ప్రపంచం పావన ప్రపంచానికి మాలికలుగా ఉండేవాడు. ఈ ఒక విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని చెప్తున్నారు. కొత్త ప్రపంచం స్వర్గానికి అంటారు, దేవతలకు అంటారు కదా స్వర్గవాసి. ఇప్పుడైతే పాత ప్రపంచం నరకమైంది. ఇక్కడ మనుషులంతానూ నరకవాసి. ఎవరైనా చనిపోతే అంటారు స్వర్గవాసి అయినారు అంటే, ఇప్పటి వరకు నరకవాసిగా ఉండేవాళ్ళు కదా. లెక్క అయితే చెప్పచ్చు కదా. ఖచ్చితంగా నరకవాసిగా ఉండేవాళ్ళు చెప్తే నరకవాసి అని వాళ్ళు బేజారు చేసుకుంటారు. బాబా అంటుండారు, చూడండి భలే మనుషులుగా ఉండారు, ముఖము మనుష్యలాగా ఉంది, అయితే గుణము కోతిలాగా ఉంది. ఇది కూడా ఒక గాయనం ఉంది. స్వయం మందిరానికి వెళ్ళి దేవతల ముందు గాయనం చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నలో స్వయం కోసం మేమంటారు, మేము పాపీలు నీచలు ఉంటారు. అయితే సీదా చెప్పండి మీరు వికారీలు అని, అప్పుడు ముఖం గంటేసుకుంటారు. అందుకే బాబా పిల్లలతోనే మాట్లాడతారు, పిల్లలకి చెప్తారు. బయట వాడితో బాబా మాట్లాడరు, ఎందుకంటే కలియుగి మనుషులు నరకవాసీలు కదా. ఇప్పుడు మీరు సంగమయుగ నివాసీలు పవిత్రంగా అవుతున్నారు. తెలుసు, మనమే బ్రాహ్మణులు బాబాని ఇంకా చదువుకుంటున్నాం. వాళ్ళే పతిత పావన. మన అన్ని ఆత్మలకి తీసుకుని వెళ్ళేదానికి బాబా వచ్చినారు. ఎంత సింపుల్ అయిన విషయం కదా. బాబా అంటారు, పిల్లలారా మీరు ఆత్మలు శాంతిధామం ఇంకా వచ్చినారు పాత్రాన్ని అభినయించినారు. ఈ దుఃఖధామంలో అందరూ దుఃఖీలుగా ఉన్నారు. అందుకే అంటుంటారు మనసుకి శాంతి ఎలా లభిస్తుంది.
ఇలాగెవరు అన్నారు ఆత్మకి శాంతి ఎలా దొరుకుతుంది? అరే మీరే చెప్పేవాళ్ళు ఓం శాంతి. నా స్వధర్మమే శాంతి, మళ్ళా శాంతి ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు మర్చిపోయి దేహాభిమానంలా వచ్చేసినారు కదా. ఆత్మలో శాంతిధామంలో ఉండేవాళ్ళు మళ్ళా ఇక్కడ ఎందుకు వచ్చినారు? ఇక్కడ శాంతి ఎక్కడి ఇంకా దొరుకుతుంది? అశరీరిగా ఉంటే శాంతి దొరుకుతుంది. శరీరంతో ఆత్మ ఉంది అంటే మాట్లాడేది, నడిచేది అన్ని అవసరమే కదా. మనము ఆత్మ శాంతిధామం ఇక్కడ పాత్రాన్ని అభినయించేకి వచ్చినాం. ఇదే ఎవరికి తెలీదు, రావణుడే మన దుష్మన్ అయినారు. ఎప్పటి నుండి రావణ దుష్మన్గా అయినారు ఇది కూడా ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద విద్వాన్ పండితులకి ఒకరికి తెలియదు రావణుడు అంటే ఎవరు, వాళ్ళ బొమ్మ ఎందుకు కాలుస్తుంటారు. జన్మ జన్మాంతరాలు కాలుస్తూ వచ్చినారు, అయితే ఎవరికి తెలియదు. ఎవరినన్నా అడగండి రావణుడు ఎవరు అంటారు, ఇదంతా మీ కల్పన. తెలియదు కదా, అందుకే ఉత్తరం కూడా ఇయ్యరు. శాస్త్రాల్లో కూడా ఉంది, ఏ రామ ఈ ప్రపంచం అయితే తయారు కాలేదు, ఇదంతా ఒక కల్పన. ఇలాగ ఎంతో మంది అంటుంటారు. ఇప్పుడు కల్పన అనే అర్థం ఏమి అంటారు? సంకల్పాలు ఒక ప్రపంచం. ఎలాగ ఆలోచిస్తారో అలాగే జరుగుతుంది. అర్థమైతే తెలియదు కదా. బాగా పిల్లలు చెప్తున్నారు, ఎవరైనా మంచిగా చెప్తారు, కొంతమంది మంచిగా చెప్పరు. ఎవరు మంచిగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి సొంత పిల్లలు అంటారు, ఎవరు చేసుకోరు వాళ్ళకి పిన్నమిళ్ళ పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిన్నమిళ్ళ పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. బాబా దగ్గర 2 రకాలైన పిల్లలు, అంటే సొంత పిల్లలు, మళ్ళా పిన్నమిళ్ళ పిల్లలు. ఎవరు సొంత పిల్లలైనారో వాళ్ళు బాబా శ్రీమతం అనుసారంగా మంచిగా నడుస్తారు. పిన్నమిళ్ళ పిల్లలు నడియరు. బాబా అంటారు, నా మతం అనుసారంగా నడిలేదు అంటే రావణ మతం పైన ఉన్నట్లే కదా. రాముడు మరియు రావణుడు 2 అక్షరాలు. రామరాజ్యము మరియు రావణ రాజ్యం ఇప్పుడైతే సంగమేమో. బాబా చెప్తారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మ కుమారీలు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటారా? శ్రీమత అనుసారంగా నడుస్తారా అంటారు. ఏ ఒక మతం? బాబా ఒక శ్రీమతం ఇస్తున్నారు, పవిత్రంగా కాండి అంటారు. పవిత్రంగా ఉంటే మళ్ళా నా పతి ఒప్పుకుంటారో లేదు, నేను ఇలా ఒప్పుకునేది. అలా చూస్తే పతినే పరమేశ్వరుడు అంటారు. భారతంలో నేర్పిస్తారు కదా, పతినే మీకు గురు ఈశ్వరుడు అన్నీ కూడా. అయితే ఇది కూడా అర్థం చేసుకోరు. ఈ సమయంలో సరి అంటారు, ఒప్పుకోరు. మళ్ళా గురువుల దగ్గర వెళ్ళి మందిరానికి కూడా వెళ్తారు. పతి అంటారు, బయటకు ఎందుకు వెళ్తావు? రాముడు ఒక మూర్తిని ఇంట్లోనే తెచ్చిస్తాను, నువ్వు అయోధ్యకి వెళ్ళి ఎందుకు అలుస్తావు అంటారు. అయితే ఒప్పుకోరు కదా. భక్తి మార్గంలో అలుస్తూ ఉంటారు. ఈ అలసట కూడా అలియాల్సిందే, ఎవరు ఒప్పుకోరు అంటారు. అది వాళ్ళ మందిరం. అరే మీకే రాముడు గుర్తు చేసుకోవాలి, మందిరం ఎందుకు? అయితే వినరు కదా. బాగా చెప్తారు, భక్తి మార్గంలో భగవంతుడే వచ్చి మీకు ఈ సద్గతి ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సర్వల సద్గతి దాత ఒక్కరు. సరి మంచిది ఎప్పుడు వస్తారు ఎవరికి తెలియదు కదా. బాగా చెప్తున్నారు, రావణుడే మీ దుష్మన్. రావణుడి ఒక వండర్, అతన్ని కాలుస్తారు, అయితే అతడు చనిపోడు. రావణుడే ఎటువంటి వస్తువు ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలే తెలుసు, మనము అనంతమైన తండ్రిని ఇంకా వారసత్వాన్ని తీసుకుంటున్నాం. శివ జయంతి ఆచరిస్తాము, అయితే శివుని గురించి తెలియదు. గవర్నమెంట్ కూడా మీరు చెప్పచ్చు, శివుడు భగవంతుడు, అతడు కల్పకల్పం వచ్చి భారతాన్ని నరకవాసిని ఇంకా స్వర్గవాసిగా భిక్షకుల నుండి రాజకుమారిగా చేస్తారు. పతితుల నుండి పావనంగా చేస్తారు. వాళ్ళే సర్వరికి సద్గతి దాత. ఈ సమయము అందరూ మనుష్యులు ఇక్కడే ఉన్నారు. క్రైస్తుని ఒక ఆత్మ ఏదో ఒక రూపంలో జన్మాన్ని తీసుకొని ఇక్కడే ఉంది. వాపస్ ఎవరు వెళ్ళలేరు. ఈ అందరికీ సద్గతి ఇచ్చేవాళ్ళు, తీరాన్ని చేర్పించేవాళ్ళు బాబా ఒకరే. వాళ్ళు భారతంలోనే వస్తారు.
వాస్తవంలో భక్తి కూడా చేసేది సద్గతి కొరకే కదా. వాళ్ళు నిరాకార తండ్రి ఇక్కడైతే లేదు. ఎల్లప్పుడూ కూడా పైనే ఉంటారు, పైనే అందరూ గుర్తు చేసుకుంటారు. శ్రీకృష్ణుని పైన ఎవరు గుర్తు చేసుకోరు. అందరూ కూడా కిందే స్మృతి చేస్తారు, కృష్ణుని ఇక్కడే స్మృతి చేస్తాం కదా. పిల్లలకి యథార్థమైన స్మృతి ఉండాలి. మిమ్మల్ని మీరు దేహం ఇంకా అతీతంగా ఆత్మ అని గుర్తించుకొని తండ్రిని స్మృతి చేయండి. బాబా అంటారు, మీరు ఏ ఒక దేహాన్ని స్మృతిలా తెచ్చుకోవద్దు, ఈ ఒక గమనాన్ని ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని తండ్రి స్మృతి చేయండి. బాబా మనకి మొత్తం విశ్వానికి మాలికలుగా చేస్తారు. మొత్తం సముద్రము, భూమి, ఆకాశానికి మాలికలుగా ఇద్దాం. ఇప్పుడు ఎన్ని తుకడా అయిపోయింది. ఒకరు ఇంకొకరు హద్దులో రావద్దు అంటారు. ఈ ఒక విషయం అక్కడ ఉండదు. భగవంతుడైతే ఒకే తండ్రి, అలా కాదు, అందరూ తండ్రి అంటారు. అంటుంటారు హిందూ చీనీ సహోదరుడు అంటారు. హిందూ ముస్లిం సహోదర అని చెప్పరు. ఎందు ఇలా చెప్పరు, హిందూ ముస్లిం సహోదరి లేదు. ఆత్మలందరూ కూడా సహోదరులు కదా. ఈ ఒక మాట ఎవరికి తెలియదు. శాస్త్రాల ఏం వింటారు, దాన్ని సత్యం అంటుంటారు. అర్థమైతే తెలియదు. వాస్తవంలో అసత్యము అంతా అబద్ధమే. సత్యఖండంలో సత్యాన్ని మనం మాట్లాడతాము, ఇక్కడైతే అన్ని అబద్ధమే కదా. ఎవరికైనా చెప్పండి మీరు తప్పు చెప్తున్నారు అంట, అప్పుడు వాళ్ళు బేజారు చేసుకుంటారు. సత్యాన్ని చెప్పే వాళ్ళకి నిందిస్తూ ఉంటారు. బాబాకి మీరు బ్రాహ్మణులే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు దైవీ గుణాలని జీవితంలో ధారణ చేయాలి. మీకే తెలుసు, ఇప్పుడు తత్వాలు కూడా తమో ప్రధానంగా అయింది. ఈరోజు మనుషులు భూతాలు కూడా పూజ చేస్తుంటారు, భూతాలని గుర్తు చేసుకుంటుంటారు. బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తు చేసుకొని నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, భూతాన్ని స్మృతి చేయొద్దు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి యోగాన్ని బాబాతో ఉంచుకోండి. ఇప్పుడు దేహి అభిమానిగా ఉండండి. ఎంత బాబాని స్మృతి చేస్తారో అంత వికర్మాలు వినాశనమే. జ్ఞానముగా మూడో నేత్రము మీకే దొరుకుతుంది కదా. ఇప్పుడు మీరు వికర్మాజీతలు కావాలి. అది వికర్మాజీత సంబంధం, ఇదైంది వికరం సంబంధం. యోగ బలం ఇంకా వికర్మాల పైన విజయాన్ని పొందాలి. భారతం ఒక యోగం కూడా చాలా ప్రసిద్ధి చెందింది, అయితే మనిషికి తెలియదు. సన్యాసిలు బయట వెళ్ళి అంటుంటారు భారతం ఒక యోగాన్ని నేర్పిస్తాం, అయితే వాళ్ళకి తెలియదు కదా అది అటయోగం. వాళ్ళు రాజయోగాన్ని నేర్పించలేరు. మీరు రాజ ఋషులు, వాళ్ళది హద్దు ఒక సన్యాసత్వం, మీది అనంతమైన సన్యాసత్వం. రాత్రి పగలంతా వ్యత్యాసం ఉంటుంది. మీరు బ్రాహ్మణులు తప్ప ఇంకా ఎవరికి కూడా రాజయోగమో తెలియదు, ఎవరు నేర్పించరు. ఇది కొత్త మాట. బాబా మీకే అంటున్నారు, ఎవరికి కూడా అర్థం కాదు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని బయటే ఉంచాలి, లోపల తీసుకోలేము. ఇది ఇంద్రసభ కదా. ఈ ఒక సమయంలో అందరూ రాయి బుద్ధిగా ఉన్నారు, సత్యుగంలా పారస్ బుద్ధిగా ఉంటారు. ఇప్పుడైతే సంగమయుగం, రాయి నుండి పారస్గా బాబా తప్ప ఇంకా ఎవరూ చేయలేరు. మీరు ఇక్కడ వచ్చినారు పారస్ బుద్ధి అయ్యేదానికి. ఖచ్చితంగా మన భారతమే బంగారు పక్షిగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణలో విశ్వానికి మాలికలుగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు రాజ్యం చేసేవాళ్ళు ఎవరికి తెలియదు. ఈరోజు వెనక 5000 సంవత్సరాల వెనక రాజ్యం ఉండేది. మళ్ళా ఎక్కడ పోయినారు? 84 జన్మాల్ని అనుభవించినారు కదా. ఇప్పుడు తమో ప్రధానం నుండి మళ్ళా బాబా నుండి సతో ప్రధానంగా కావాలి. తతత్వం అంటే మీరు కూడా అలాగే అవుతారు. ఈ ఒక జ్ఞానము బాబా తప్ప సాధు సంతలు ఎవరూ ఈలేరు. అదంతా భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. పిల్లల దగ్గర మంచి మంచి పాటలు వినాలి. మంచి మంచి పాటలు విన్నప్పుడు రోమాంచం అవుతుంది. ఖుషి అనే పార ఏకదం పెరుగుతుంది. ఆ నశ కూడా స్థిరంగా ఉండాలి. ఇది జ్ఞాన అమృతం కదా. ఎవరైనా సారాయి తాగితే నశ పెరుగుతుంది, ఇక్కడైతే జ్ఞాన అమృతం. మీ ఒక నశ కింద దిగి జారకూడదు, ఎల్లప్పుడూ కూడా పైనే ఉండాలి.
ఈ లక్ష్మీనారాయణని చూడండి ఎంత ఖుషీగా ఉన్నారు. తెలుసు కదా, శ్రీమతం నుండి మళ్ళా శ్రేష్టాచారిగా అయినారు. ఇక్కడ చూస్తుంటే కూడా బుద్ధి యోగము తండ్రి మరియు వారసత్వంలోనే ఉంచాలి. అచ్చా, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం, వికర్మాజీతలు అయ్యేదానికి యోగ బలం నుండి వికర్మాలపైన విజయాన్ని పొందండి. ఇక్కడ చూస్తుంటే కూడా బుద్ధి యోగాన్ని తండ్రి మరియు వారసత్వంలోనే ఉంచాలి. రెండోది, బాబా ఒక వారసత్వానికి పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకునే కొరకు సొంత పిల్లలు కండి. ఒక్క బాబా శ్రీమత అనుసారంగా నడుస్తుంది. బాబా ఏం చెప్తారో దాన్ని అర్థం చేసుకుని ఇతరులకు కూడా చెప్తూ ఉండండి. ఈరోజు వరదానం, దివ్య బుద్ధి అనే లిఫ్ట్ ద్వారా 3 లోకాల్ని తిరిగి వచ్చేవాళ్ళు సహజ యోగి భవ. సంగమ యుగంలో అన్ని పిల్లలకి దివ్య బుద్ధి అనే ఒక లిఫ్ట్ దొరికింది. ఈ వండర్ఫుల్ లిఫ్ట్ ద్వారా 3 లోకాల్ని ఎక్కడ కావాలనో ఎంత సమయం కావాలనో అక్కడ చేరుకోవచ్చు. స్మృతి అనే స్విచ్ ఆన్ చేసినప్పుడు సెకండ్లా వెళ్ళి చేరుతారు. మరియు ఎంత సమయము ఆ లోకం ఒక అనుభవాన్ని చేయాలనో అంత సమయము ఆ స్థితిలోనే ఉండండి. ఏ ఒక్క లిఫ్ట్ యూజ్ చేసేదానికి అమృత వేళ చాలా హుషారుగా స్మృతి అనే స్విచ్ని యథార్థంగా సెట్ చేసుకోండి. అథారిటీ ఉంటే కూడా ఈ లిఫ్ట్ని కార్యంగా తాండి సహజ యోగి కాండి. శ్రమాన్ని సమాప్తి చేయండి. స్లోగన్, మనస్సుని ఎల్లప్పుడూ ఆనందంలో ఉంచండి. ఇది జీవితాన్ని జీవించే ఒక కళ. అవ్యక్త ఇషారా, ఏకాంత ప్రేయలు కండి. ఏకత మరియు ఏకాగ్రతని మీ దానిగా చేసుకోండి. ఏకాంతవాసికి 2 అర్థాలు ఉంది. ఒకటి, బయట ఏకాంతవాసి కాదు, అయితే ఒకరు ఒక అంతిమం అంటే ఒకరి స్మృతిలో మునిగేదే ఏకాంతం. లేదు అంటే బయట ఏకాంతంలో ఉన్నప్పుడు బోర్ అయిపోతాం అంటాము, తెలీదు రోజు ఎలా గడుస్తుంది. అయితే ఒక్క బాబా అంతింలో మనం మునిగిపోవాలి. ఎలాగా సాగరం ఒక ఆంతర్యంలో వెళ్ళినప్పుడు ఎన్నో ఖజానాలు దొరుకుతుందో అలాగే ఒక్క బాబా అంతింలో వెళ్ళినప్పుడు అంటే బాబా నుండి ప్రాప్తి ఏం దొరికిందో దాంట్లోనే మనము మునిగిపోవాలి. అంశం